ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చెర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వినూత్నంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ప్రయాణికులకు షూరిటీ మోసాలపై అవగాహన కల్పించారు. అనంతరం రావులపాలెం కాపుల కళ్యాణ మండపంలో జరిగిన సభలో ముఖ్య అతిథులుగా జక్కంపూడి విజయలక్ష్మి, సిరివరపు శ్రీనివాసరావు పాల్గొన్నారు. రైతులకు, వృద్ధులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. వైఎస్ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. షూరిటీ మోసం అంశంపై విస్తృతంగా చర్చ జరిపారు. ఎంతమంది అమ్మతో పిల్లలు? ఒక బాబు. ఆడబిడ్డని ఇస్తా అన్నారు కదా, అంటే నెలకి 1500 రూపాయలు. అదే ఆడబిడ్డ అనేది నెలకి 1500 రూపాయలు ఇస్తా అన్నాడు. అమ్మా మీకు ఏమన్నా వచ్చినాయి అమ్మా? అంటే ఒకసారి ఓట్లు వేసిన తర్వాత నెగ్గిన ప్రభుత్వం ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. ఏమో మీకేమన్నా 1500 నెలకి ఇస్తున్నారా? నెల 1500 మీకు వచ్చినాయి తల్లి? ఏమ్మా మేనిఫెస్టో అప్పుడు వచ్చి అప్పుడే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇక మేనిఫెస్టో కూడా అప్పుడు చదువుతుంది. అంచేత ప్రజలందరూ టపట్లు కొట్టండి. ఇలా చైతన్యం కలిగిన వాళ్ళు ఉండడం చాలా సంతోషకరం. రైట్. ప్రజలకి మేలు చేస్తాం, సేవ చేస్తాం అని చెప్పడం కాకుండా చేసి చూపించినటువంటి ఫోన్లో స్కాన్ చేసుకుని, అలాగే మీ దగ్గరికి వచ్చేటువంటి మన మండల కన్వీనర్స్ వాళ్ళందరూ కూడా ఇది పట్టుకొస్తారు. మీరు ఎక్కడికక్కడ స్కాన్ చేసుకుని ఇది ప్రజలకి వాళ్ళ సెల్ ఫోన్లో ఇది స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ఇందాక స్క్రీన్ మీద వచ్చిన అన్ని చంద్రనాయుడు గారు ఏం మాట ఇచ్చారో అన్నీ కూడా వస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ దీన్ని నాయకులకి, అనుబంధ విభాగాల నాయకులకి, అంటే జిల్లాలోనూ రాష్ట్రంలోనూ అనుబంధ విభాగాల్లో వాళ్ళు పదవులు ఉన్నటువంటి వారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, పత్రికా సోదరులకు ఉన్నటువంటి మా నాయకుడు, ముఖ్యంగా మా కుటుంబానికి అత్యంత ఆప్తుడు, ఆత్మీయుడు, నా కొడుకులు రాజా కానీ గణేష్ కానీ చేస్తూ ఉండేది. తను మొత్తం జిల్లా స్టేట్ తిరుగుతున్నా కూడా తనకి కార్యస్థానంగా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేయటం వలన ఎక్కువ అక్కడ ఉండాలి, ఎక్కువ వాళ్ళకి అందుబాటులో ఉండాలి అనేటటువంటి ఆలోచన. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు జిగ్గిరెడ్డితోటి మీ కుటుంబానికి ఉన్న అనుబంధం మంచిది, ముందు నుంచి కూడా ఒక సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి అమ్మని రాజా నువ్వు అక్కడికి పంపించు, ఎందుకంటే అమ్మ కూడా కోనసీమ కోడలు, కోనసీమ ఆడబిడ్డ కాబట్టి అని చెప్పి అన్నప్పుడు జగ్గిరెడ్డి అంతటి నీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టుకుంటాడు, నువ్వు వెళ్ళి 1% అక్కడ మీటింగ్లకి హాజరైతే బాగుంటుంది, అన్నీ చెప్తే అది చూస్తూ బాగుంటుంది అని చెప్పి రాజా గారి గణేష్ గారికి చెప్పడంతో ఇక్కడికి అత్తరూరుగా రావడం జరిగిందని చెప్పేసి తెలియజేసుకున్నాను. ఎందుకంటే నాకు కష్టం రానివ్వకుండా, కష్టం తెలియనివ్వకుండా కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించేటట్టు, పార్టీకి సేవ చేసేటటువంటి విధానంలో నాకు జగ్గిరెడ్డి గారు తోడ్పాటును అందిస్తున్నారు కాబట్టి ఆయనకి సదా కృతజ్ఞతలు అని చెప్పేసి